ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుదత్త నిఖిలేశ్వరానందనాథాయ గురుదేవాయ నమః. హరి ఓం. నమశివాభ్యాం నవయుర్వనాభ్యాం పరస్పరాసృష్టవకుర్ధరాభ్యాం నగేంద్రగన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన శ్రీ త్రిశక్తి పీఠం ఛానల్ వీక్షక మహాశీలకు శుభస్వాగతం. మరియు రాబోయే స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం యుగాది గురించి కొద్దిగా ప్రస్తావన చేసుకుందాము. తర్వాత మరొక ఎపిసోడ్లో ఈ సంవత్సరం రాశి ఫలాలను గురించి వివరంగా చెప్పుకుందాం. ఉగాది అనే పర్వదినమే మనకు తెలుగువారి వాడుక భాషగా ఉన్నది. తెలుగు భాషలో ఉగాది అని పిలుచుకుంటున్నాం. పంచాంగాలలో కావచ్చు, కొన్ని గ్రంథాలలో కావచ్చు, ఈ ఉగాది శబ్దమును పెద్దలు, పండితులు, పురాతనం నుంచి కూడా వాడుతున్నారు. ఉగాది అన్న యుగాది అన్న ఒకటే అర్థం. కాబట్టి మన పూర్వీకులు, పెద్దలు, పండితులు అయిన వారు ఈ ఉగాది అనే పదమును అంగీకరించారనే విషయం స్పష్టమవుతుంది. కనుక అసలు శబ్దం ఉగాదియా లేక యుగాదియా అనే మీమాంసను విడిచిపెట్టి మనం ఈ ఉగాది పర్వదిన విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఉగాది నాడు చేయవలసినటువంటి విధులను గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది అంటే యుగాదిగా చెప్పుకోవచ్చు. అనగా యుగమునకు ఆది, కాలచక్రాన్ని ప్రారంభించినటువంటి రోజు ఈ యుగాది అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మం మనకు శ్రేయోదాయకమైన పండుగలను, పద్ధతులను, ఆచారాలను అందించింది. చైత్రశుద్ధ పాఠ్యమి నాడు సంవత్సరాది పర్వదినం జరుపుకునేటువంటి ఆచారాన్ని మనం సనాతనంగా పాటించుకుంటూ వస్తున్నాం. బ్రహ్మపురాణం చైత్రశుక్ల పాడ్యమనే సంవత్సరాది అని నిర్ణయం చేసింది. ఆదిలో బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈనాడే బ్రహ్మగారు దేవతలని ఆయా పనులకు వినియోగించాడు. నాటి నుండి ఇది సంవత్సరాది అయింది అని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఈ కారణం చేతనే మనము దైనందిన వ్యాపార కలాపాలు కూడా దస్త్రం అనే పేరుతోటి ఈ మొదటి నెలలో ప్రారంభించుకుంటూ ఉంటాం. ఏమైనా ఈ చైత్రశుద్ధ పాఠ్యమి నాడు అంటే ఉగాది నాడు మన భారతీయులందరూ ఈ పర్వదినం విశేషంగా ఆచరించుకుంటూ ఉంటారు. అసలు ఈ పర్వదినం ఎలా ప్రారంభించుకోవాలి, ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి, ఈ పర్వదినం రోజున మనం ముఖ్యంగా ఏమేమి చేయాలి అనే వాటిని ఇప్పుడు చెప్పుకుందాం. ఉగాది పర్వదినాన్ని ఉద్దేశించి మనం ముందుగా ప్రతిగృహ ధ్వజారోహణం అంటే ప్రతి ఇంటి యందు ధ్వజారోహణం చేయాలి అని శాస్త్రం చెబుతోంది. ధ్వజాన్ని నిలుపుకోవడం అంటే విజయ నికేతనం విప్రవేదం అంటే ఈ సంవత్సరం అంతా మనం విజయాన్ని ఆకాంక్షించుకుందాం అనేటువంటి ఆలోచన. ఇక్కడ ధ్వజపత కొన్ని వ్రత గ్రంథాలలో బ్రహ్మధ్వజాత కానీ ఇంద్రధ్వజాత కానీ పూజించి ఎగురవేయాలి అని కొన్ని వ్రత గ్రంథాలతో చెప్పబడ్డది. మనం ఈ ఉగాది నుండే శ్రీరామ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. మరియు అమ్మవారి పరంగా కూడా వసంత నవరాత్రులు అని లలితాదేవితో ప్రీతికరంగా చేసుకోవడం జరుగుతుంది. ఇది దేవిగా ఉదాహరణలు చెప్పబడ్డాయి. అనాదిగా అమ్మవారి నవరాత్రులే. కాకపోతే శ్రీరామనవమి సందర్భంగా మనం రామచంద్రమూర్తి అవతరించి లోక కళ్యాణం కోసం ఆ రామచంద్రమూర్తి అవతరించినటువంటి స్థితిగతులని దృష్టిలో పెట్టుకొని మహర్షులందరూ కూడా శ్రీరామునికి ప్రీతికరంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే శ్రీరాము లలితాంబిక సాక్షాత్ లలితాదేవి స్వరూపమే రామచంద్రమూర్తి అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు.
ఈ నవరాత్రులు ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అనే అంశం గురించి మనం మరొక సందర్భంలో చెప్పుకుందాం. ఇక్కడ మనం విజయనికేతనంగా ఎగురవేసే జెండాన్ని మన భారతీయులందరికీ కూడా ప్రీతికరమైన దైవం శ్రీరామచంద్రమూర్తి. జగదభిరాముడిగా ఆదర్శ పురుషుడిగా రామచంద్రమూర్తి మనకి శ్రీరామలోని పండుగ సందర్భంగా కూడా నవరాత్రులలో ఆకాశించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ రామచంద్రమూర్తి ధ్వజాన్ని కానీ లేదా రామచంద్రమూర్తికి ప్రతిపాత్రుడైనటువంటి హనుమాన్ ధ్వజాన్ని కానీ ఎగురవేసుకోవచ్చు, లేదా స్వస్తిక్ చిన్నమైన ధ్వజాన్ని కూడా ఎగురవేయచ్చు. ఏదైనా మన భారతీయతను చాటి చెప్పే విధంగా ఒక కాషాయ జెండాన్ని ఎగురవేయచ్చు. ఈ ఉగాది పర్వదినాన 2 తైలాభ్యంకరం ఆచరించాలి. సంవత్సరానికి పుచ్చాకలో తైలాభ్యంకర స్నానం అతి ముఖ్యమైనది. అనగా తలకు నువ్వుల నూనె పెట్టుకొని ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని చక్కగా కరెంటు పోసుకోవాలి, కరెంటు స్నానం చేయాలి. ఇది మంగళకరమైనటువంటి ఆచారం, విధిగా చేయాలి. తరువాత నూతన వస్త్ర ఆభరణాలను ధరించాలి. మంగళప్రదమైనటువంటి విధంగా ఈ పర్వదినాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం జరుగుతుంది. ఇది మంగళప్రదమే కాక మనది నూతన సంవత్సర సందర్భంగా మనం ధరించేటువంటి ఈ నూతన వస్త్రాభరణాలు మనకి నూతన ఉత్సాహంను, నూతన ఉత్తేజంను మరియు సంతోషంను కూడా కలిగిస్తుంది. ఇకను ఇంకా ఈ ఉగాది నాడు ఇష్టదేవతల్ని, కులదేవతల్ని, గ్రహదేవతల్ని, త్రిమూర్తుల్ని, విశేషంగా బ్రహ్మను పూజించాలని శాస్త్ర గ్రంథంలో తెలుపుతూ ఉన్నాయి. కాలచక్ర స్వరూపం తెలియచేసే పంచాంగ గ్రంథం కూడా ఈ సందర్భంలో పూజించాలి. ఇది 4. ఇక 5 నింబ కుసుమ భక్షణం అంటే షట్రుచుల సమ్మేళనంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆరోగ్యప్రదాయిని అయిన పేపకూదను ప్రధానంగా చేసుకుని షట్రుచుల సమ్మేళనంగా ఈ నింబ కుసుమ భక్షణం చేస్తాను. అంటే జీవితంలో మనం ఎదుర్కొనే ఒడిదుడుకులన్నీ కూడా సమంగా స్వీకరించాలి అనే భావన. ఉగాది నాటి ఉత్సాహాన్ని నింపుకుంటూ ఏది ప్రాప్తించినా దైవ ప్రసాదంగా స్వీకరించి మనం ముందుకు నడవాలి అనేది ఇందులో అంతరాంశం. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయడం విశేషం, చేయడం తప్పనిసరి. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తామంటే కాలచక్ర స్వరూపమంతా కూడా ఈ పంచాంగంలో చెప్పబడ్డది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణము వీటన్నిటి గురించి కూడా మొదటి రోజున కనుక మనం ఆయా దేవతల్ని ఆ తిథి వారి నక్షత్రాలకి దేవతల్ని స్మరణ చేసి వారిని తలచినట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలతలు తొలగిపోతాయి అని పెద్దలైనటువంటి వారు మహర్షులు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయడం మనకి ఆచారం. ఈ పంచాంగ శ్రవణం గురించి మనం మరొక వీడియో చేసుకుందాము. స్వస్తి, శుభం భవతు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.